వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం డాక్టర్ బిఆర్ బాలుర గురుకుల పాఠశాలలో ఘనంగా స్కూల్ వార్షికోత్సవం. నేడు గురుకుల పాఠశాలలు క్రమశిక్షణకు నిలయాలుగా నిరుపేద దళిత విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నాయన్న వక్తలు. ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ స్థాయి ఉద్యోగాలు ప్రతి విద్యార్థి గోల్ కావాలన్న వక్తలు. పాఠశాలకు మౌలిక వసతులు కల్పించిన స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు దాతలను ఘనంగా సన్మానించిన ఎస్ఎంఎస్ కమిటీ చైర్మన్ సకిలే ప్రభాకర్. స్కూల్ వార్షికోత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సభకుల్ని కన్నీరు పెట్టించిన డాక్టర్ అంబేద్కర్ పాఠశాల సన్నివేశం. పాఠశాలలో సేవలందిస్తున్న అధ్యాపకులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది, వంట సిబ్బంది, శానిటేషన్ సిబ్బందిని ఘనంగా సత్కరించిన ఎస్ఎంఎస్ కమిటీ. కోసమైనా చదవచ్చు అని చెప్పేసి దృష్టి దాని మీదకి వెళ్తుంది. ఈ తల్లిదండ్రులు కోరేది మీ పిల్లల్ని అవసరమైనప్పుడు మాత్రమే ఇంటికి తీసుకెళ్ళండి, అవసరం లేనప్పుడు తీసుకెళ్ళకండి. ఇక్కడ ఒక రోజు వెళ్ళారంటే కారణం ఏమిటంటే, ఒక రోజు విద్యార్థి వెళ్ళాడు అంటే ఆ క్లాసులో ఉండేటువంటి మిగిలిన విద్యార్థులందరూ కూడా వాడి ఇంటికి వెళ్ళిపోయాడు అనేటువంటి ధోరణితో ఉంటారు. అది ఒకటైతే, వెళ్ళిన విద్యార్థి 2-3 రోజులు ఇంటి దగ్గర ఉండి వచ్చాడు అంటే వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి కథలు రకరకాలుగా అల్లి ఈ మిగిలిన విద్యార్థులకు చెప్తూ ఉంటాడు. దీంతో ఒక వారం రోజులు గడిచిపోతుంది. వాడు వెళ్ళింది 2 రోజులే, కానీ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండేటువంటి కబుర్లు, చుట్టుపక్కల ఉండేటువంటి కబుర్లు చెప్పి వాడికి ఆ క్లాసులో వీడితో ముచ్చట్లాడుతూ ఒక వారం గడిచిపోతుంది. అందువల్ల అత్యవసరమైనప్పుడు మాత్రమే విద్యార్థుల్ని ఇళ్లకు తీసుకువెళ్ళాలి. మోటార్ కొనడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా కరెంటు పోయినా స్కూల్ బిల్డింగ్లో ఉన్న పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫార్మర్ పోయింది, వెంటనే వేయించగలిగాం. దానికి ఖరీదు 5 లక్షలు. హైవేస్కి మోటార్ పోయింది, దాని ఖరీదు 65,000, అది వెంటనే చేయించగలిగాం. ఆర్ఓ ప్లాంట్ మొన్న పోయింది, అది చేయించగలిగాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నంత మట్టికి. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే సహాయం ఎక్కువగా మనకి అందలేదు. అయినప్పటికీ ఉన్నంతలోనే మీరు మేము కలిసి ఈ స్కూల్ని స్టేజ్కి తీసుకురాగలిగామండి. అలాగే మిగతా విషయాల్లో కూడా అందరూ ఊరి పెద్దలు, మన మహాలక్ష్మి ప్రసాద్ గారు కానీ, జలశ్రీని గారు కానీ, మన పంచాయతీ సర్పంచ్ గారు కానీ, బాపూజీ గారు కానీ, మొత్తం లక్ష్మి గారు కానీ, పేరున అందరికీ, ఈ గ్రామ పెద్దలందరికీ నా తరఫున, మా స్కూల్ తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్కూలు భవిష్యత్తులో ఇంకా 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 మంచిగా ఎదిగి పిల్లలందరూ మంచి ర్యాంకులు సాధించి మంచిగా భవిష్యత్తులో సెటిల్ అయ్యి అంబేద్కర్ గారు మనకిచ్చిన దాన్ని వినియోగించుకుని అద్భుతమైన పొజిషన్లో ఉండి మీ పిల్లలందరూ అద్భుతంగా చదివి మంచి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని, మీతో ఆనందంగా గడపాలని, వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వనడా. నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది, ఇది కూడా నువ్వు పెట్టిను. చాలా దాహంగా ఉంది, తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగు. మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికి
తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌకిటబడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సన్మానించవలసి కూర్చున్నామండి. ఎలా చూడండి దగ్గర ఉన్నాను సార్. ఓకే సార్, ఎలా చూడండి. కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం తల్లిదండ్రుల తరఫున లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.